ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, గురు పుష్యార్క యోగ సందర్భంగా ఐశ్వర్యాన్ని ఎలా పొందాలి, అష్ట కష్టాలను ఎలా నివారించుకోవాలి, అష్టైశ్వర్యకి ఎలా స్వాగతం పలకాలి, మరియు శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవడం వలన లక్ష్మీదేవి యొక్క కృపకటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. సీజన్గా వచ్చేటువంటి వ్యాధులు పొంచి ఉన్నాయి కనుక అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారము, నిత్యము గోరువెచ్చని నీరు తాగడము, ఉదయము సాయంత్రము పాలల్లో పసుపు వేసుకొని తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ రోగాల బారిన పడకుండా ఉండే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యుగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధి, వారికి బంగారు ఆభరణాలు, షేర్లు, స్థిరాస్తులు ఏర్పాటు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన రుణ సమస్య, రోగ సమస్య, అగ్నిభయం, చోరభయం చాలా పొంచి ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఏదైనా షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త సుమా అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 7వ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా శుభతరుణం. అలాగే తండ్రి ఉద్యోగం కానీ, తల్లిగారి యొక్క ఉద్యోగం కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మీకు పత్రాలు కానీ మీకు రావాలి అన్నట్లయితే ప్రభుత్వ అధికారులతో చాలా సఖ్యతగా గౌరవాన్నిచ్చి గౌరవాన్ని పుచ్చుకోగలిగితే విజయం మకర రాశి వారి సొంతం అవుతుంది. 8వ స్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అమావాస్య రోజున, అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనేక రకాల ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో శ్వేతార్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము, అక్కడ కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడము, 27 మార్లు ప్రదక్షిణ చేయడము,
ఇంకొంచెం ఓపిక కలిగితే ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే మకర రాశి వారికి విపరీతమైన రాజయోగం కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలిగి అష్టైశ్వర్య స్వాగతం పలుకుతారు. ఎందుకనగా శుక్రవారం పూట శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ ధ్యానము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెట్టబోతుంది. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, విదేశాలకు వెళ్ళాలి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, అలాగా లెక్చరర్స్, స్కూల్ టీచర్సు, విద్యా బోధన పఠనము సంపూర్ణ సెల్ఫ్ మార్కెటింగ్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు కుంకుమ సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం మనకు శ్రావణ మాసము మొదటి శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది. విశేషంగా పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభం అవుతుంది కనుక ఈ సంవత్సరం మహాలక్ష్మీదేవి అమ్మవారిని అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, జనాకర్షణ, ధన ఆకర్షణ కలిగించే యోగ్యత శక్తి ప్రసాదించబోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా వీలైతే మనం శుక్రవారం పూట అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలంతా కూడా మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలని, అలాగే ఆదిలక్ష్మీ గణపతి, ధైర్యలక్ష్మీదేవతి, విద్యాలక్ష్మీ గణపతి, సకల ఐశ్వర్యలక్ష్మీ గణపతులు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ అలాగనే మీకు రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకొని అద్భుతమైన బంగారు భవిష్యత్తు జీవితం స్వాగతం పలుకుదామని కోరుకుందాం. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? మీ యొక్క వివాహ తదనంతరము మీ యొక్క పేర్లలో మార్పులు కానీ జాతకాల్లో ఏమైనా స్వల్పమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసి మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండేటువంటి విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరము బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే
ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.